సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. నగేష్, లేఖాస్త్రం సంధించినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మీటింగ్స్ జరుపుకున్నారు. ఇవాళ కవిత చిట్ చాట్ లో చాలా గట్టిగానే మాట్లాడారు. అదే ఇప్పుడు ఆ మాటలే ఇప్పుడు ఆవిడకి షోకాజ్ నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళింది. ఈ పూర్తి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా పార్టీలో ఎవరైనా సరే, పార్టీలో కార్యకర్త అయినా, నాయకుడైనా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అధిష్టానానికి ఉంటుంది. ఇదే క్రమంలో కవిత నాన్నకు ప్రేమతో లేఖ రాయడం, ఆ లేఖ పెద్ద ఎత్తున సంచలనాన్ని రేపడం, పార్టీలోని ప్రతి పరిస్థితిని ఆమె క్వశ్చన్ చేయడం, పార్టీ లైన్ ప్రకారం పోవడం లేదు, పార్టీ సభ తీరు నిర్వహణ సరిగా లేదు. ఆ 3 పేజీల లేఖలో కూడా పార్టీని ఏకరువు పెడుతూ క్లియర్గా రాసింది. డాడీ ఇది జరుగుతుంది, డాడీ ఇది సరిగా లేదు, మీరు ఎందుకు బీజేపీని క్వశ్చన్ చేసి టార్గెట్ చేసి మాట్లాడలేదు, డాడీ ఈ పార్టీకి సంబంధించిన అంటే మామూలుగా రెగ్యులర్గా బీఆర్ఎస్ పార్టీ మామూలుగా ప్రతి సభను నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే మీరు కూడా ఎందుకు డైరెక్ట్గా మాట్లాడకుండా బయటకు వచ్చారు, అందులో చాలా వరకు విషయాలు కూడా మీరు బయటకు చెప్పకుండా ఎందుకు వచ్చారు అంటే ఓవరాల్గా కేసీఆర్ స్పీచ్ అనేది సరిగా లేదని చెప్పుకుంటూనే 3 పేజీల లేఖను క్లియర్గా బయటకు చెప్పింది. కేసీఆర్ స్పీచ్ కంటే ముందు చాలామంది నేతలు మాట్లాడాల్సి ఉండే, వాళ్ళందరినీ ఎందుకు మాట్లాడనీయలేదు. సో ఇవన్నీ కూడా ఏకరువు పెడుతూ డాడీ అని చెప్పి కూడా ప్రతిదీ క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ చిట్ చాట్ కూడా సంచలనాన్ని రేపుతూ ప్రతి విషయాన్ని టార్గెట్ చేస్తూ తనన్న కేటీఆర్నే, మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూ క్లియర్గా ఆమె మాట్లాడిన పరిస్థితి. జైలుకు వెళ్ళినప్పుడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది అని అంటున్నారు, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అని అంటున్నారు. ఖచ్చితంగా ఆమె 2018లో ఎంపీగా పోటీ చేసినప్పుడే నన్ను ఓడగొట్టడానికి పార్టీలో కొంతమంది లీకు వీరులు, గ్రీకు వీరులు, కోవట్లు ఉన్నారు, వాళ్ళందరూ టార్గెట్ చేయడం వల్లే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయానని చెప్పి కూడా డైరెక్ట్గానే చెప్తుంది. మరి ఈ విషయాన్ని ఇన్ని సంవత్సరాలు చెప్పకుండా ఈరోజు కవిత చెప్పడం అనేది కూడా పార్టీ లూప్ హోల్స్ని ఖచ్చితంగా బయటపెడుతుంది. ఎందుకంటే 2018 అంటే ఇప్పుడు 2025 సంవత్సరం నడుస్తుంది. ఆల్రెడీ ఆ ఎలక్షన్ తర్వాత గ్యాప్ కూడా 7 ఏళ్ళు గడిచింది. 7 ఏళ్ల గ్యాప్లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లేఖ తర్వాత తానని ఎంపీగా ఓడించడానికి పార్టీలోనే కోవట్లు ట్రై చేశారు. అంటే కోవట్లు ఎవరు? మాజీ మంత్రి కేటీఆర్ తన సొంత అన్ననే కవితను బయటకు రాకుండా చేశాడా అన్నది కూడా ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే కవిత కనుక రోడ్డు మీదకి వస్తే, ఏ జాగృతి పేరునో ఏ బతుకమ్మ ఆడడానికో బయటకు వస్తే తనకి ఇబ్బంది అవుతుంది. కవిత మొత్తం ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఫేమ్గా కనిపిస్తుంది. కవిత పేరు కూడా ప్రతి చోట మీడియాలో నానుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ తనకు అడ్డంకిగా మారాయని చెప్పి అనుకున్నాడు అనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. అంటే 2018లో